స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. స్నోఫాల్ బావా. ఓ బావా ఇది స్కిడ్ అవుతురే, స్నోరా ఇది. ఏం బావ నాకు చాలా కంటెంట్ ఎత్తున్నావు బావ నువ్వు. ఇది ఇంకా మధ్యలో ఉన్నదాన్ని చెక్ చేసి ఇలా చేశారు రోడ్డుకి. ఇంకో 4-5 years వరకు ఉంటుంది టన్నెల్. తర్వాత ఇంకా కష్టం, అంటే పడిపోవడం ఇంకా ఛాన్స్ ఎక్కువ అనమాట. కార్ పైన ఉంది. ఇక్కడ ఏంటంటే షూటింగ్ స్టోన్స్ అనేవి పడవు మన మీదకి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అంటే ఒక బైకర్గా ఇది ఒక డెస్టినేషన్ ఉంటుంది అనమాట బైకర్స్కి. సో ఇలాంటి హాఫ్ టన్నెల్స్లో ట్రావెల్ చేయలేను. అలాగా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేసా. ఇప్పుడైతే ప్రజెంట్ నేను నార్కాండాలో ఉన్నాను అనమాట. నార్కాండా అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. షిమ్లా నుండి ఒక 60 kilometers డిస్టెన్స్. ఈ ట్రిప్ ఏంటంటే చిట్కుల్ వరకు. సో నేను ఇప్పుడు నార్కాండాలో ఒక హాటు పీక్ అని ఒక పీక్ ఉంది, ఆ పీక్కి వెళ్తున్నా. తర్వాత చిట్కులు పోవాలి. ఈ చిట్కులకి వెళ్ళే దారిలో ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో చూడడానికి ఇంకా అలా చూసుకుంటా చిట్కుల వరకు వెళ్ళిపోవాలి. చిట్కులు వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనమాట. అది అంటే అది టిబెటన్ సైడ్ ఉంటుంది. సో కొంచెం బాగా ఫేమస్సే. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ నార్కాండాలో ఉన్న హాటు పీక్ అయితే వెళ్తున్నా. కొంతమంది డీపీ తెలిసే ఉంటుంది కదా, నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడు కూడా వచ్చాడనమాట. ఈ రూట్ వచ్చేసి 8 persons కన్నా ఎక్కువ ఉండే వెహికల్ అయినా సరే ఎలా లేదు, ఎందుకంటే టైనీ రోడ్ కదా, అందుకే ఎలా లేదు. నేను నార్త్లో కనీసం ఒక 6-7 places విజిట్ చేస్తే అక్కడ మ్యాక్సిమం ఇప్పుడు పాండవ వనవాసం ఉంది కదా, సో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడ ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయో దాని ప్రకారమే ఇంకొంటుందని. మొత్తం హిమాచల్ మొత్తం పాండవ వనవాసం మ్యాక్సిమం ఎక్కడ అయిందేమో. ఇంకోటి ఉన్నాడు కదా, వాడి పేరు దినేష్, వాడి దారుణ్ 5, వాడు శ్రీకాకుళం నుండి, వాడు CA చార్టెడ్ అకౌంట్స్. మీరు హాటు పీక్కి రావాలనుకుంటే ఇది హిమాచల్లోని నార్కాండాలో ఉందన్నమాట. షిమ్లా నుండి ఒక 60 kilometers దూరంలో ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు నార్కాండా నుండి ఇక్కడ ట్రెక్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఎంత నార్కాండా నుండి 7 kilometers కదా, ట్రెక్ చేయడానికి సంథింగ్ ఎంత 13 అంత ఉంది. మీరు ఒక ట్రెక్కింగ్ లవర్స్ అయితే మాత్రం చేయొచ్చు. ఇక్కడ నుండి మీకు హిమాలయస్ కూడా కనిపిస్తాయి, మంచిగా వ్యూస్ బాగుంటాయి. ఓ స్నో అనేది కలరా, చూద్దాం. స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. స్నోఫాల్ బావా. ఓ బావా ఇది స్కిడ్. నేను రాంగ్ ప్లేస్లో ఆపారా, నాకు కూడా ఐడియా లేదు స్నోస్ ఇది అవుతుంది అని చెప్పి. ఏమలేదు కదా బావా. ఇది మొత్తం స్నో. ఇంకా ఇక్కడ నుండి ఇది వ్యూ పాయింట్ అనమాట. సో ఇలా ఉంది. మీకు ఆ బెనగలు కనిపిస్తున్నాయి కదా, వైట్ మౌంటైన్స్, అవంతా హిమాలయస్. అవి ఇక్కడ ఇవి హిమాలయసే సేమ్. ఇంకా అలా పోతే ఇగో అంతా హిమాలయన్ రీజన్ ఇది. సో ఈ స్నోఫాల్ ఏంటంటే చాలా కష్టంగా ఉందన్నమాట. బైక్ తీయడం జారుతూ ఉంది. అక్కడ బాగా పడిపోయాడు కదా, చూశారు కదా. ఇప్పుడు బాగా బండికి కిక్ స్టార్ట్ లేదు, దానికి తోసుకొని స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు బాగా బండి డౌన్లో పెట్టాలి. ఇదంతా అప్పే ఉంది. ఓకేరా, చేసే. సో ఇది బీస్ట్ పూర్తి ఇంకా టూరింగ్ బ్యాగ్లో తయారైపోయింది అన్నమాట. శాడిల్ బ్యాగ్స్ వాడే దినేష్, చెప్పగా చార్టెడ్ అకౌంట్స్. ఓ భలే ఉందబ్బా సీనరీ, మీకు చూపిస్తా చూడండి. మొత్తం స్నో అనమాట. వా అసలు ఫస్ట్ టైం తెలుసా, అంటే మంచు చూసా, స్నోఫాల్ చూడలేదు. స్నో పడిన తర్వాత ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. నేను ఇలా అయితే ఇప్పుడు చూడలేదు, మంచు చూసా. ఇంకా అలా బార్లాస్లో వెళ్ళేటప్పుడు మంచి అయితే చూసా మంచిగా. నో పార్కింగ్ బోర్డు పెట్టాడు. మన బైక్ ఇంకెక్కడ ఆ ముందుకు పార్క్ చేద్దాం. కానీ మనకి నిన్నే తెలిస్తే ఇక్కడ స్నోఫాల్ అవుతుందని వచ్చేసింది.
చిట్కూలు వెళ్తే మళ్ళీ మన స్నోఫాల్ విట్నెస్ చేస్తా లేదు కూడా తెలియదు. సో మనం రీచ్ అయిపోయాం హాటు పీక్. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా దూరంలో, అదే టెంపుల్ అనమాట. మొత్తం వుడ్తో తయారు చేసింది. ఇంక మిగిలిన అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఏం బా నాకు చాలా కంటెంట్ ఎత్తున్నావు బాబు నువ్వు. సో అక్కడెక్కడో బైక్స్ పార్క్ చేసాం కదా, అక్కడ నుంచి టెంపుల్కి వేయేది బాగా. ఇది మొత్తం టెంపుల్ మొత్తం వుడ్తోనే బావా. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా యాజ్ అన్ సివిల్ ఇంజనీర్గా? నాకు రాళ్ళు కనబడుతున్నాయి సార్. టెంపుల్ కాదు బాగా, అది టెంపుల్, ఇది టెంపుల్. ఎంత హై ఆల్టిట్యూడ్లో 3.5 కిలోమీటర్స్ హై ఆల్టిట్యూడ్లో ఇలాంటి టెంపుల్ వుడ్తో కట్టి అది ఇంకా సస్టైన్ అవ్వడం హిందూ ధర్మంకి చాలా పవిత్రమైనది. లైక్ ఇది ఆల్టిట్యూడ్ 3.5 కిలోమీటర్స్. స్టిల్ ఇక్కడ స్నోఫాల్ అవుతుంది, ఎర్త్కి ఏ వచ్చినా సరే అది ఇంకా సస్టైన్గా నిలబడుతుందంటే, తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా కదలవి. మీరు చూడొచ్చు దీనికి ఫ్రంట్ వ్యూ వచ్చేసి హిమాలయస్ కనిపిస్తుంది. ఇది హాటు టెంపుల్. హాటు టెంపుల్ వచ్చేసి కాళికామాతది. తర్వాత ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పాండవాస్ వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసి వెళ్ళారనమాట. ఇది వచ్చేసి 3400 మీటర్స్ సీ లెవెల్ నుంచి హైట్లో ఉందన్నమాట ఆల్టిట్యూడ్. అందుకని ఇక్కడ మనకి స్నోఫాల్ కూడా కనిపించింది చూడడానికి. సో ఇది తర్వాత ఈ బ్యాక్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు హిమాలయస్ మొత్తం. ఇంకా హాటు పీక్ అయితే అయిపోయింది, టెంపుల్ విజిట్ చేసాం. ట్రెక్కింగ్ చేసుకుని కూడా చాలామంది వస్తున్నారు బైక్స్ మీదే కాకుండా. వీటి ఊళ్ళు తీసారనమాట. ఊళ్ళు తీసేసారు మొత్తం. ఎన్ రోడ్ టు రెకాంగ్పియో అంటే కాల్పో దగ్గర. రేపు మార్నింగ్ అంటే ఈవినింగ్ కన్నా రీచ్ అయ్యి మార్నింగ్ కాల్పో చూసుకొని తర్వాత చిట్కులు వెళ్ళిపోయి చిట్కులో చూసుకుని ఇంకా రేపు చిట్కులో స్టే చేసి ఇంక ఎల్లుండి రిటర్న్ అనమాట. ఎన్ రోడ్ టు రెకాంగ్పియో. రెకాంగ్పియో వచ్చేసి 159 అంటే 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. 543 అంటే ఇంచుమించు 6 కల్లా రీచ్ అవ్వాలి, అంటే బ్రేక్స్ తీసుకొని ఇంక్లూడింగ్ బ్రేక్స్. సో ఎప్పుడైనా సరే ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ వెళ్తున్నారంటే ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ రైడర్ ఉండాలి, మధ్యలో ఇంక మిగిలిన వాళ్ళు ఉండి మళ్ళీ బ్యాక్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ రైడర్ ఉంటే ఈజీ అనమాట. ఎవరు లాస్ట్ కూడా ఎవరు. నేను మ్యాప్స్ యూస్ చేస్తా, వాడు కూడా మ్యాప్స్ యూస్ చేస్తాడు. బాగా మ్యాప్స్ వాడిని చూసుకుంటూ పోతాడు. ఒకవేళ వాడు స్కోప్లో లేడంటే ఇంక బాగా నేను చెప్తాను అనమాట నన్ను ఫాలో అని చెప్పి. మళ్ళీ వాడిని అక్కడ రీచ్ అవుతాం కదా, రీచ్ అయినా మళ్ళీ బావని నాకన్నా ముందు వచ్చని చెప్పి సిగ్నల్ ఇస్తా. సో అలా జరుగుద్ది. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ప్లాన్ చేస్తే మాత్రం చూసారా, ఇప్పుడు వాడు దినేష్ గడ్డి ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాడు రైట్. బావేమో చూడలేదు అది. ఇంకా బాగా ముందుకు వెళ్ళిపోయాడు. బావకు నేను చెప్పా ఇక్కడ తీసుకో అని చెప్పి. బావ ఇప్పుడు నన్ను వచ్చి రీచ్ అవుతాడు. రీచ్ అయినా అంటే ముందుకు వెళ్ళిపోమంట. సో ఇది యాక్చువల్గా చూసి అక్కడ దినేష్ గడ్డి కనిపిస్తున్నాడు మీకు. సో అలా వద్ది. బాగా బ్యాక్ నుండి ఎలా వస్తున్నాడు. సో ఇదనమాట యాక్చువల్గా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. రైడ్ ఎప్పుడు వెళ్ళినా సరే మీరు ఎలానే చేయండి. బావకి నేను సిగ్నల్ ఇస్తా, బాగా ముందు వెళ్ళిపోతాడు. ఇంకా వాడు కూడా సైడ్ మిర్రర్ చూస్తాడు కదా మనలో వస్తున్నారు లేదని, వాడు కూడా స్లో అవుతాడు. ఇంకా బావ ఎప్పుడైతే వాడు స్కోప్లోకి వస్తాడో వచ్చిన తర్వాత ఇంకా వాడు యాక్సిడెంట్ చేస్తాడు స్పీడ్, ఇంకా అలా వెళ్ళిపోవచ్చు. చూసారు కదా వాడు స్లో అయ్యాడు. సో స్కోప్లో లేడు. ఇప్పుడు మళ్ళీ వాడు కనిపించారు కాబట్టి ఇంకా వాడు చూసారా యాక్సిడెంట్ చేశాడు. సో రైడింగ్ గ్రూప్స్లో మేజర్గా ఇలాగే అవుద్ది. అక్కడ వరకు నార్కండలో మొత్తం గ్రీనరీ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుందనమాట. మొత్తం గ్రీనరీ, చెట్టు, కొండ మీద చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం రాయే ఉందన్నమాట. కొండలు చూడండి మొత్తం రాయే, గ్రీనరీ అనేది లేదు. బ్రౌన్ కలర్లో అంటే ఇది ఒక డిఫరెంట్ టెరైన్లోకి వచ్చినట్టుంది. సో నార్మల్ హిల్ స్టేషన్స్ కాకుండా అనమాట. సో ఇంకా 113 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి ఉంటుంది రోడ్డు. మీకు టన్నెల్స్ అంటారు కదా, టన్నెల్స్ అంటే మొత్తం ఇంకా ఒక పైప్లా ఉంటుంది. హాఫ్ టన్నెల్స్ అంటే ఈ క్లిప్స్ ఉంది చూసారా, ఈ కొండ ఇక్కడ సగంకి వస్తుంది అనమాట. మన బైక్ మీద కొండ ఉంటుంది కానీ టన్నెల్ లాగా కాదు, కొండ లోపల నుండి కాదు, కొండ చర్యల్లోనే
మన బైక్ పైన ఉంటుంది అనమాట. సో హాఫ్ టనల్స్ అనేవి నాకు తెలిసి ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి, కానీ చాలా బాగుంటుంది అసలు. ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్. మన కొండ పైన ఇంకా ఏదో మన చపాతీ ఇలా ఉండజేసి దానికి ముక్కలు చేస్తారు చూసారా, మధ్యలో గ్యాప్ ఎలా ఉంటుంది, సేమ్ అదే కొండను మీరు కొంచెం నిలువు చూస్తే మీకు అలాగే ఉంటుంది అనమాట. ఆ గ్యాప్లో వెళ్తాం మనం. నాకు వన్ ఆఫ్ ద డ్రీమ్ అది, అలాంటి హాఫ్ క్లిప్స్లో బైక్ రైడ్ చేయాలని. ఈ రోజుతో అది తీరబోతుందని అనుకుంటున్నా. ఇంత రాయి పడింది, ఇవి ఎప్పుడో పడినాయి. సో ఇది కిన్నౌర్ డిస్ట్రిక్ట్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి కిన్నౌర్ డిస్ట్రిక్ట్ అంటే మనం ఇప్పుడు వెళ్తున్న చిట్కూల్, సాంగ్లా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది ఇండో టిబెటన్ హైవే అంటారు దీన్ని, ఇండో టిబెటన్ హైవే. ఇక్కడ యాక్చువల్లీ ఎంట్రన్స్లో ఒక క్లిఫ్ ఉంటుంది, ఆ టన్నెల్, అక్కడ ఫోటో అయితే తీసుకోవాలి మనం. వాటర్ పడతా ఉంది, భలే ఉంది కదా. కిన్నౌర్ వ్యాలీలో మెయిన్ అట్రాక్షన్ అంటే కిన్నౌర్ వ్యాలీ ఎంట్రన్స్ అవ్వగానే ఒక 3-4 కిలోమీటర్స్కి ఇది వస్తుంది అనమాట టన్నెల్. ఇది ఇంకా మధ్యలో ఉన్నదాన్ని చెక్ చేసి ఇలా చేశారు రోడ్డుకి. ఇంకో 4-5 ఇయర్స్ వరకు ఉంటుంది టన్నెల్. తర్వాత ఇంకా కష్టం అంటే పడిపోవడం ఇంకా ఛాన్స్ ఎక్కువ అనమాట. ఇది ఒక వండర్ లెక్కే. రోడ్డు ఇంక ఇలానే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ షూటింగ్ స్టోన్స్ ఎక్కువ అనమాట. షూటింగ్ స్టోన్స్ అంటే పైనుండి కొండ చెరువులు విరిగిపోయినప్పుడు రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు కింద పడుతూ ఉంటాయి. అంటే మన తలపైన ఉండే క్లిఫ్ హాఫ్ టనల్స్ ఉంటాయి చూసారా, అక్కడికి ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే ఇలా ఉంది చూసారు ఇప్పుడు, అక్కడ నుండి చాలా దిగుగా ఉంది, అక్కడ నుండి రాళ్ళు పడే ఛాన్సెస్ అనమాట ఎక్కువ. షూటింగ్ స్టోన్స్ పడుతూ ఉంటాయి కదా, దాన్ని ఇంకా ఈ జారేసి పెట్టారు ఇక్కడ. పెట్టడం వల్ల ఇంకెక్కడొక్కడ ఆగిపోతాయి. ఒక పైన కూడా ఉన్నాయి, 2-3 రాళ్ళు ఉన్నాయి. ఓకే, బాగా ప్లాన్ చేశారు కదా. రాళ్ళు అయితే ఉన్నాయి, 2-3 ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. సో ఇది ఇంకక్కడ స్టాప్ చేసేది అనమాట. యాక్చువల్లీ ఇది మీకు చెప్పింది ఈ హాఫ్ క్లిప్స్ చూసారు కదా, మన హెడ్ బైక్ ఉన్నాయి. నేను అనుకున్నా నాకేంటి ఇంకా దొరకట్లేదని చెప్పి వచ్చేసాం. ఇవి చూసారు, కార్ పైన ఉంది. ఇక్కడ ఏంటంటే షూటింగ్ స్టోన్స్ అనేవి పడవు మన మీదకి. సో ఇది మీకు ఆ చపాతీ ముద్ద ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, ఆ చపాతీ ముద్దని కొంచెం రాడ్లా చేసి దానికి మనం కట్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉంటాయి రోడ్స్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. అంటే ఒక బైకర్గా ఇది ఒక డెస్టినేషన్ ఉంటుంది అనమాట బైకర్స్కి. సో ఇలాంటి హాఫ్ టనల్స్లో ట్రావెల్ చేయలేను. ఒక 80-90లో కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇంకా చూడాలి ఇప్పుడు మైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. ఈ టైంలో ఇంకా లేట్ అయింది అనుకోండి, ఈ రోడ్లో కొంచెం కష్టం అనమాట. పక్కన వ్యాలీ, ఇది రోడ్డు, మళ్ళీ షూటింగ్ స్టోన్స్ కూడా చాలా ఈ కొండ చెరువుల నుంచి అలా పడుతూనే ఉంటున్నాయి. 1-2 ఇంత పెద్దవి అయితే పడలేదు. నేనైతే ఒకటి విట్నెస్ చేసేది, కొంచెం ఇంత రాయి, పెద్ద రాయి పడింది, పెద్దవి పడలేదు. కానీ మనం చెప్పలేం కదా ఎప్పుడు పడతాయో షూటింగ్ స్టోన్స్. సో ఇక్కడ చూసారా షూటింగ్ స్టోన్స్ పడ్డాయి, ఇప్పుడే పడ్డాయి అవి. నేనైతే రెకంగ్పియోకి రీచ్ అయిపోయా. అంటే ఈ లొకేషన్లోనే నైట్ స్టే తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము అనమాట. हेलो सर जी, गाड़ी मतलब 3 बाइक से। हाँ ठीक है सर जी। सर जी భగవతి హోమ్ స్టే రూమ్ ఇది. బయట ఏమో దివాళీ సెలబ్రేషన్ అవుతున్నాయి.
ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ అయితే వ్యూ అయితే బాగానే ఉంది. మార్నింగ్ లేచి చూడాలి ఎలా ఉంటుందని. మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి పూర్తిగా వ్యాలీ మొత్తం. సో ఇదన్నమాట రూమ్ బాగానే ఉంది. సో ఇది ఈరోజు స్టే. మేము తీసుకున్న హోమ్ స్టే ఇది. ఇంక చుట్టుపక్కల అన్నీ ఇంకా యాపిల్ ఫార్మ్స్ ఉన్నాయి. హార్వెస్టింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు దీనికైతే ఒకటే ఉంది కొంచెం పెద్దగా. ఇక్కడ నుండి అరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. దినేష్ ఫోన్ చేయి డీపీకి. రిటర్న్ పోవాలి మన రిటర్న్.